మంచి సాలిడ్ హిట్ రావాలి అని అరవింద్ సమేత జస్ట్ అది 70-85 లాస్ట్ అయిపోయింది. 100 కోట్లు రీచ్ కాలేదు. డబుల్ యాక్షన్ ఇది యాక్షన్ పార్ట్లో చిన్న భాగంగా వస్తుంది కానీ చూడడానికి చాలా బాగుంటుంది. క్లైమాక్స్లో వస్తుంది. అది చాలా మంచిగా ఉంది. డ్యాన్స్ కూడా చాలా బాగుంది. అదే పంచభక్ష పరమాణాలు ఎలా ఉంటాయో అలా ఉంది సినిమా. పార్ట్ 1 అందరూ అక్కడ కొంతమంది అన్నారు 3.5-4 అని. నేనైతే 5 అని చెప్తాను. ఎందుకంటే అభిమాని. నేను డిసప్పాయింట్ అయితే ఏం కాలేదు, చాలా బాగుంది. పార్ట్ 1 అయితే లాస్ట్లో క్లైమాక్స్ ఒక బాహుబలిలో ఎలా ఉంటుందో సేమ్ ట్విస్ట్ అలా ఉంది. అది ఇప్పుడు నేను చెప్పను. ఎందుకంటే ఇంకా అతను ఎందుకు చెప్పలేదు అంటే కట్టప్పని ఎవరు చంపారు, కట్టప్ప ఎందుకు చంపాడని. అట్లా సేమ్ దేవరా కూడా చనిపోతాడు. దేవరాని ఎవరు చంపారంటే ఆల్మోస్ట్ ఇంకా వచ్చేస్తుంది న్యూస్. దేవరా చనిపోయేదానికి ఆ లింక్కి పార్ట్ 2 కనెక్షన్ ఉంటుంది. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశాడు అన్న. సెకండ్ నుంచి ఇంక లేచాడు, స్లోగా లేపుకుంటూ వెళ్ళాడు. మ్యూజిక్ మటుకు అంటే చింపేశాడు. ఏదైతే ట్రోల్ చేశారో ఆ మ్యూజిక్తోనే లేపాడు. అది ఒక మాటలో మ్యూజిక్ ఏంటంటే అక్కడ ఒక కోరస్ ఉంటుంది మొత్తం. ప్రతి ఒక్కటి ఇంక పాట వచ్చేస్తుంది నోటికి. అలాగా మనం పాట రాపైనా వచ్చేస్తుంది. అలాగ ఉంటుంది. ఏ సాంగ్ అయినా, ఫియర్ సాంగ్ అయినా, చుట్టమల్లి ఏదైనా చింపేస్తుంది అంతే. ఇంకా చివరి క్లైమాక్స్ అయితే ఇంకా అసలు కంట్లోంచి నీళ్ళు వస్తాయి. సాంగ్స్ నా వాయిస్ బాగాలేదన్న. సినిమా అయితే సూపర్ అన్న. అన్న రేటింగ్ అయితే 4.5 అన్న. 4.5 ఇవ్వచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ లుంగి కట్టుకుని డ్యాన్స్ చేస్తాడు అన్న, ఫైట్స్ చేస్తాడు, పిచ్చెక్కేస్తుంది ఫ్యాన్స్కి. అయితే నాలంటారు అయితే గుడ్డలు చింపేసుకుంటారు అంతే. ఎందుకని అలా ఉంటుంది. ఫ్యాన్స్కి అంత బాగా కనెక్ట్ అయిపోయింది. ఎమోషన్స్ సీన్స్లో అయితే కళ్ళ నుంచి నీరు వచ్చేసింది. ఫుల్ మీల్స్ అన్న ఫ్యాన్స్కి. ఫుల్ మీల్స్. ఇంటర్వ్యూల ముందు ఒక సాంగ్తో ఫైట్ వస్తుంది. అదైతే మెంటల్ ఎక్కేస్తుంది అందరికి. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుద్ది. కామెడీ. ఎర్ర సముద్రం అంటే సముద్రం మీద ఒక విల్లన్లు ఉంటారు. వాళ్ళు మంచి పనులు చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళతో ఉంటాడు ఎన్టీఆర్. తర్వాత వాళ్ళతో ఎలాగా వాళ్ళని ఎందుకు, వాళ్ళకి ఆపోజిట్ ఎందుకు వెళ్ళాడు, అదే సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది. ఇంకా దాని గురించి చెప్పలేనమ్మా. డిఫరెంట్ అంటే దేవర అంటే అన్న ఇదైతే నువ్వు ఆ సినిమాలకి ఈ సినిమాకి చాలా డిఫరెంట్ ఉంటుంది. నీకు ఆ సినిమాలకి ఈ సినిమాకి చాలా డిఫరెంట్ ఉంటుంది. కొత్త సినిమా అసలు. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే లుంగి కట్టుకుని ఫైట్స్ చేస్తాడు, డ్యాన్స్ చేస్తాడు. బీభత్సం అసలు. ఎక్స్ట్రాడినరీ. ఇదే అన్న. మేడం